నమస్కారం అండి. ఈరోజు టిఫిన్కి గారె చికెన్ చేస్తున్నాను. గారె కచ్చాపచ్చగా నానబెట్టి కచ్చాపచ్చగా పట్టాను మినపప్పు. ఇదిగో దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి కూడా కొద్దిగా గ్రైండ్ చేసి వేసేస్తాను. గారె వేసేటప్పుడు చూపిస్తాను. గారెపిండిలో ముందుగా సాల్ట్ వేసానండి, కొంచెం జీలకర్ర వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ వేసాను. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం ఎర్రగా కాగాలి, యాగాల కొద్దిగా పెద్ద మంట పెడితే మాడితేనే ఒక మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టాను. నేను ఈరోజు కొంచెం కచ్చాపచ్చగానే పట్టాను. ఒక్కొక్కసారి కొద్దిగా లైట్గా మెత్తగా పడతాను. కొద్దిగా ఈరోజు ఇలా చేద్దామని చెప్పి కొంచెం కచ్చాపచ్చగా పెట్టాను. ఇలా అంతా ఎర్రగా యాగనివ్వాలండి. గారేసిన తర్వాత అప్పుడు బాగుంటుంది తినేటప్పుడు కరకరమను. చికెన్ లెగ్ తగినంత ఆయిల్ వేస్తున్నానండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడైందండి. ముందుగా కట్ చేసి ఉంచుకుని ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ ఒకేసారి వేసుకోవాలి. ఇలా అంతా వేగిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కొంచెం 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తున్నా. 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం 4 మిరియాలు, కొంచెం అనాస పువ్వు, జాజిపత్రి, కొద్దిగా చెక్క, కొంచెం ఇలా వేసుకొని కొద్దిగా నా జీడిపప్పు వేసాను. కొంచెం పెద్ద స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉల్లిపాయ అంతా వేగింది కదండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా విడిగా వేస్తున్నాను. కొంచెం లైట్గా వేగితే చికెన్ వేసేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ ఫస్ట్ వేస్తున్నాను. తగినంత కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలాగా తిప్పేసి మూత పెట్టేసుకోవటమేనండి. ఒక 10 నిమిషాలండి చూద్దాము. సరి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ముందుగా టమాటా, ఉల్లిపాయ అంతా మగ్గించుకొని పచ్చిమిరపకాయ మిక్సీ వేసి ఉంచాను. ఎక్కువ గ్రేవీ కావాలంటే గారెలోకి ఇలా చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేస్తున్నాను.
ఒకసారి మూత తెచ్చేద్దాం. టమాటా ఉల్లిపాయ వేసాక అంతా ఇలా వాటర్ అంతా పిచ్చేసింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం వేసాను. ఇప్పుడు కారం వేసాం కదా, 2 నిమిషాలు ఉండనిచ్చి వాటర్ పోసుకోవాలి. కారం వేసి 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను. 1.5 గ్లాస్ వాటర్. 1.5 గ్లాస్ వాటర్ వేసాను. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దామని. అంత దగ్గరికి అవుతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసానండి. గరం మసాలా అంతా వేసి కలిపేసానండి. ఇప్పుడు కొద్దిగా 4 స్పూన్లు పెరిగేస్తున్నాను. మెత్తగా పెరుగు చిలికేసి వేసుకోవాలి. అలా డైరెక్ట్గా పెరుగు వేయకూడదు. ఒక్కలుగా ఉంటుంది పెరుగు. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను. వేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. కొద్దిగా చిన్న మంట మీద. మసాలా అంతా వేసాం కదా, మూత పెట్టేస్తున్నాను. ఒకసారి మూత తెచ్చేద్దామండి. అంత దగ్గరికి అయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసి అంతా కలిపెట్టేసుకొని ఇంకా దింపేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. ఇంకొడక అవసరం లేదు. పొయ్యి కట్టేస్తున్నాను. ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్కు గారె చికెన్ అండి. ఒకసారి ఎలా ఉందో మీరు చెప్పండి. రండి. సూపర్. నేను ఇలా వండానండి. మీరు కూడా ఇలా వండుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.